ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 9వ భాగంలో 7వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. మనో ప్రాణ రథ సారథ్యం. శ్రీరాముడు: హే మహర్షి, అసలు ఈ జగత్తు యొక్క కర్తృత్వం ఎవరిది అనే ప్రశ్నకు సమాధానంగా అనేక సిద్ధాంతాలు, కథనములు చెప్పబడుతూ ఉంటాయి. బ్రహ్మజ్ఞులకు మీ అనుభవం దృష్ట్యా ఈ సృష్టికి అసలైన కర్త ఎవరో, ఎక్కడుంటాడో, ఎందుకు సృష్టిస్తున్నాడో చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, చిత్తమే జగత్తుకు కర్త అయి ఉన్నది. అది దేనినైతే ఎట్లు ఇది అసత్తు, ఇది సత్తు, ఇది సదసత్తు అని సంకల్పిస్తుందో అది ఆ ప్రకారంగానే సత్, అసత్, సదసత్గా స్థితి కలిగి ఉంటున్నది అవుతున్నది. ఈ చిత్తమే ప్రాణంను కల్పిస్తోంది. అట్లా కల్పించి ఆ ప్రాణం లేకపోతే నేనుండజాలను, ప్రాణమే నా యొక్క సమస్త వ్యవహారములను నిర్వర్తిస్తుంది అని చిత్తమే కల్పన చేసింది. అందుచేత ప్రాణం యొక్క ఆధీనంలో చిత్తం ఉండటం జరుగుతోంది. ఓ ప్రియ రామచంద్ర, ఎక్కడెక్కడ మనస్సు ప్రాణంతో సహా ఈ దేహంను కల్పించుకుంటుందో అక్కడక్కడ ఒక మాయాపురం వలె విశాల జగత్తును అనుభవిస్తోంది. మనస్సు యొక్క ద్రష్ట రూపం అహం అయి ఉండగా దాని దృశ్య రూపం ఈ దృశ్య జగత్తు అయి ఉన్నది. అనగా ద్రష్ట దృశ్య రూపంలో రెండూ కూడా మనో అంతర్గతంలే. ఆ విధంగా ప్రాణ దేహముల కల్పనానంతరం ఈ చిత్తము నేను ప్రాణదేహములు లేకపోతే మనజాలను అని అనుకుంటోంది. అనగా నేను మనస్సుకు స్థానమై, మనస్సుకు అప్రమేయమై, మనస్సుకు కారణమై ఉన్న చిత్స్వరూపమును అని ఘనీభూతమైన అనునిత్య సత్యంను ఏమరుస్తుంది. అందుకే చిత్తస్వరూపమును అవధరించిన చిదాభాసుడగు ఈ జీవుడు నేను దేహమున దేహత్వానికి ముందే ఉన్నానా, లేనా, దేహాంతరం ఉంటానా, ఉండనా, ఉంటే ఎక్కడుంటాను, ఉండకపోతే ఏమైపోతాను అని అనేక సందేహాలు కలిగియే ఉంటున్నాడు. తత్ఫలితంగా అల్ప విచారణ కారణంగా పుట్టుకు వచ్చిన ఘనీభూతమైన అనునిత్య సత్యమును ఏమరుస్తుంది. అందుకే చిత్తస్వరూపమును అవధరించిన చిదాభాసుడగు ఈ జీవుడు ఉండనా, ఉంటే ఎక్కడుంటాను, ఉండకపోతే ఏమైపోతాను అని అనేక సందేహాలు కలిగి ఉంటున్నాడు. తత్ఫలితంగా అల్ప విచారణ కారణంగా పుట్టుకు వచ్చిన ప్రాపంచిక జ్ఞానంచే అతడు దుఃఖితుడవుతూ మిగిలిపోతున్నాడు. ఓ రామచంద్ర, నేను ఈ శరీర ప్రాణముల స్వరూపుడను అనే సంసార సంబంధమైన అల్పజ్ఞానం, విపరీత జ్ఞానం తొలగాలంటే తత్వ విచారణ తప్పితే మరే ఉపాయము లేదు. అనగా ఎవనికైతే ఈ శరీర ప్రాణములు నేను లేక ఇవి నావి అని మిథ్యాజ్ఞానం ఉండి ఉంటుందో అతని పట్ల ఈ దృశ్యంపై గల నమ్మకం అనే రూపంలో ఉండే సంసారం అనబడి సుదీర్ఘ దృశ్య తాదాత్మ్యం ఉండియే తీరుతోంది. అట్టి సంసార జాడ్యానికి ఒకే ఒక్క పరమౌషధం ఆత్మజ్ఞానం మాత్రమే. అందుకిక వేరే ఉపాయం లేదు. ఓ సకల జనులారా, నా మాటలు జాగరూకులై వినండి. ఈ కనబడే జగత్తుగా కాకుండా మీ యొక్క ఆత్మస్వరూపంగా కనబడటమే ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానం పరోక్షమైన కథనాలతో లభించదు. కాబట్టి ఆత్మవిచారణను ప్రతిపాదిస్తున్న గ్రంథాలను పఠించండి. జీవుని యొక్క అవిద్యయే దృశ్యమును ఆత్మకు అన్యమైన దానివల్ల దర్శింపజేస్తుంది. ఓ రాఘవ, అవిద్య ఇక్కడ ఏ రూపంలో ఉన్నది అని మేము తరచి పరిశోధించాం. ఈ శరీరమే నేను, తదితర శరీరములు నాకు వేరు, ఈ గృహాదులు నావి, తదితరములు నావి కావు అను రూపంగా అవిద్య ఇచ్చట తాండవిస్తుందని గ్రహించాం. ఆ విద్యకు ఇదే నేను, ఇది నాది అనుకోవటం తప్పించి వేరే రూపమేది లేదని మేము కనుగొన్నాం. అట్టి అవిద్య మోక్షోపాయం ఆశ్రయిస్తే గాని తొలగదు. అట్టి మోక్షోపాయం ప్రసాదించే శ్రీ వశిష్ఠ రామ సంవాదం వంటి గ్రంథములను, మోక్ష శాస్త్రములను పఠించి అనుభూతం చేసుకోవడం ముఖ్యమైన ఉపాయమై ఉన్నదని మేము గమనిస్తున్నాం. నేను, నాది అనే జాడ్యం తొలగటానికి సరి అయిన మార్గంలో విచారించటమే ఉపాయం. ఓ రామచంద్ర, నాకు ప్రాణమే పరమాస్పదమైనది, అదే నా జీవనాధారం అని ఎందుకో ఈ మనస్సు ప్రాణముల గురించి నిశ్చయమును పెంపొందించుకుంటుంది. అంతేగాని నాకు నిత్య సత్యమగు ఆత్మయే ఆధారం అనే విషయం గమనించటమే లేదు. యద్భావం తద్భవతి అని మనోస్వభావ సూత్రం అనుసరించి లేక మనస్సు యొక్క కల్పనలను అనుసరించి ప్రాణం అత్యావశ్యకమే అనుభవమగుచున్నది. అట్టి భావన పరంపరల సుదీర్ఘాభ్యాసం చేత మనస్సు యజమాని అయి ఉండి కూడా ప్రాణములకు దాసోహం అంటుంది. ప్రాణములకు అధీనమవుచున్నది. ఈ దేహం సౌమ్యంగాను ప్రశాంతంగాను ఉన్నప్పుడు దేహగతమైన శాంతియే ప్రాణగతమైన శాంతి అని తలచుచు మనస్సు తదనుగుణంగా నేను హాయిగా ఉన్నాను అని మరణాది వ్యాపారాలు కొనసాగిస్తుంది.
ఈ దేహం సంక్షోభం పొందినప్పుడు ఈ క్షోభ ప్రాణములలోని క్షోభగా మనస్సు భ్రమిస్తోంది. అంతేగాని ఈ దేహ ప్రాణములకు సంబంధించని అనంత శాంత స్వరూపమైన ఆత్మను మనస్సు గమనించక క్లేశపడుతోంది. ఆత్మ విచారణచే తత్వజ్ఞానం సంపార్జించటం లేదు. అందుచేత మనస్సు ఏదో ఒక క్షోభకు ఎల్లప్పుడూ గురి అవుతోంది. ఓ సాధక జనులారా, ఎంతెంత కాలమైతే ప్రాణము శ్వాసోచ్చారణయందు తత్పరమై ఉంటుందో అంతంత కాలం మనస్సు ఏదో పొందాలి అనే దాహంను కలిగి ఉంటుంది కానీ ఆత్మజ్ఞానం కొరకై ప్రయత్నించడం లేదు. అందుచేతనే ఒకానొక ఉపాయంగా ప్రాణ నిరోధాభ్యాస బలం సంపాదించుకోవడం చేత మనస్సుకు ఆత్మజ్ఞానం వైపుగా ప్రయాణం సిద్ధించడం సులభం అవుతోంది. మనస్సు ఆత్మజ్ఞానం వైపుగా మరలనంత కాలం దానికి వివిధ రీతులతో కూడిన దృశ్యమే కనిపిస్తుంది కానీ దృశ్యమునకు ఆధారమైన స్వస్వరూపాత్మ అనుభూతమవటం లేదు. అందుచేత ప్రాణ నిరోధాభ్యాసం శాస్త్రకారులచే శాస్త్రోక్తంగా బోధించబడుచున్నది. ఓ రామచంద్ర, ఈ ప్రాణము మనస్సు అనబడే రెండు ఈ విధంగా ఒకదానికి మరొకటి రథము సారథుల వలె ఉంటూ పరస్పరం పాత్రలను మార్చుకుంటున్నాయి. ఎంత ఆశ్చర్యం! ప్రపంచంలో ఎక్కడైనా రథం రథంగానే ఉంటుంది, సారథి సారథిగానే ఉంటున్నాడు. రథం సారథిగా మారటం, సారథి రథంగా మారటం మనం ఈ మనో ప్రాణముల విషయంలోనే లోకంలో చూస్తున్నాం. ఈ ప్రకారంగా ప్రాణ మనస్సుల పరస్పర వర్తనం ఆది సృష్టిలో ప్రాణ మనోరూపంలో తానే అయి ఉన్న పరమాత్మయే సంకల్పించారు. అజ్ఞానుల పట్ల ఆ నియతి ఇప్పటికే ఇట్లాగే కొనసాగుతుంది. ఈ విధంగా ప్రాణములు రెండూ కూడా సంకల్పిత కల్పితాలు అని ఆత్మైక దృష్టికి సుస్పష్టంగా తెలియవస్తున్నాయి. ఏ జీవుడైతే ఈ మనో ప్రాణములే నేను అని తలచుచు ఈ రెండింటికి ఆవలగల తన యొక్క అప్రమేయ అద్వితీయ అనంత గుణ గంభీర నిత్య నిర్మల ఆత్మస్వరూపమును గమనించటం లేదు, అతని పట్ల దేశకాల క్రియా ద్రవ్యములు కల్పితములవుచున్నాయి. అనగా ఎవరైతే తన ఆత్మస్వరూపం ఏమిటో గమనించక శరీరంతో చస్తాను, మనస్సును అనుసరించి నేను ఉంటాను, ప్రాణములుంటేనే మనస్సు పనిచేస్తుంది అను దేహ మనో ప్రాణాత్మ బుద్ధి కలిగి ఉంటారో వారి వారి కల్పనలలో దేశకాల క్రియా ద్రవ్యము అనే 4 కల్పితమై ఆరూఢమవుతున్నాయి. ఈ దేశకాల క్రియా ద్రవ్యములే జగత్ రూపంగా ఆ జీవుని పట్ల ప్రసిద్ధమై ఉంటుంది. ప్రాణ మనస్సులనే జంటకవులు ఒక్కొక్కసారి కలిసి సమత్వంతో కూడిన వారే తమ కార్యములను నెరవేర్చుకుంటున్నారు. మరొకసారి వారు వేరువేరే తమ తమ కార్యములను వేరుగా నిర్వర్తించుకుంటున్నారు. జాగ్రత్త! ఈ ప్రాణము మనస్సు అనే రెండు కూడా సామ్యత్వం కొంతసేపు కలిగి ఉండి తమ తమ కార్యములు నెరవేర్చుకుంటూ ఉన్నాయి. అవి రెండూ కలిసి ఉండి వాటి కార్యములు నెరవేర్చుకునే సమయంలో కలిగి జాగ్రత్తానుభవం మరొకప్పుడు ప్రాణములు ఇంద్రియ వ్యాపారం నుండి నివర్తించి ఉంటున్నాయి. అప్పుడు ఈ మనస్సు భౌతికమైన ఇంద్రియములను పొందటం మానివేస్తుంది. ఈ విధంగా ప్రాణం మనస్సు విషమత్వం కలిగి ఉన్నప్పుడు మనస్సు ఇంద్రియాలలో ప్రవర్తిస్తుంది. ప్రాణము ఇంద్రియముల పట్ల మౌనం వహించి ఉంటుంది. అప్పుడు ఏర్పడే స్థితే స్వప్నం. స్వప్న దశలో దేహం యొక్క ఇంద్రియాలు పనిచేయటం లేదు. అయితే శబ్ద స్పర్శ రూపరస గంధాలు మనస్సు యొక్క అంగంలే కాబట్టి మనస్సు వాటిలో సంచరిస్తోంది. ప్రాణము దేహం యొక్క ఇంద్రియముల పట్ల మౌనం వహిస్తోంది. అయితే జీవుడు స్వప్న దశలో అనుభవములు మనస్సు ద్వారా కొనసాగిస్తున్నాడు. సుషుప్తి. ఇంకొక సమయంలో మనస్సు విశ్రమించి ఉంటుంది. అనగా అది విషయంలో త్యజించినదై తనయందు తానే మౌనంగా ఏర్పడి ఉంటుంది. అది ఆత్మలక్షణంతో పోల్చతగినట్టి విషయరాహిత్య స్థితి వహించి ఉంటుంది. సర్వ విక్షేపములు సశాంతించిన స్థితిని పొంది ఉన్న స్థితిలో విక్షేప శ్రమ లేకపోవటచే జీవునకు సుఖ విశ్రాంతి లభిస్తుంది. అట్టి విక్షేపరహిత మౌన స్థితియే సుషుప్తి. ఇక శారీరకంగా చెప్పుకోవాలంటే ఎప్పుడైతే అన్నరసముల చేతను, పిత్తాదుల చేతను, పైత్య జఠరాది రసముల పరిశ్రమ చేతను నాడులు నిరోధించబడగా ఆ స్థితిలో ప్రాణములు దట్టంగా మంద సంచారం కలిగి ఉంటున్నాయి. అట్టి స్థితి సుషుప్తిగా సంతరించుకుంటుంది. నాడులు అన్నరసంచే పూర్ణమై ఉండటం చేతను, లేక దీర్ఘంగా శ్రమించి ఉండటం చేతను, లేక ఆకలి కారణంగానూ నాడులు మందమై ఉంటున్నాయి. అప్పుడు ప్రాణములు మందమైన గతిని కలిగి ఉండటం చేత సుషుప్తి ఏర్పడుతోంది. ఇంకా చెప్పాలంటే మర్దనాదులచే నాడుల మృదుత్వం పొందుచున్నప్పుడు బాణాదులు దేహంలోని కొన్ని ముఖ్య ప్రదేశాలలో తాకడం చేత నాడులలో అధిక అల్ప రక్త ప్రవాహం ఏర్పడటం చేత దేహాంతర్గతములైన ప్రాణాలు రక్తాదులచే పరిపూర్ణమైనప్పుడు ఆయా సందర్భాలలో ప్రాణాలు ఎచ్చటను లీనమై మంద సంచారం కలిగి ఉంటున్నాయి. అప్పుడు కూడా జీవునకు సుషుప్తి స్థితి జనిస్తోంది. సరే, ఇప్పుడు మనం ఈ విపశ్చిత్ చక్రవర్తి చెప్పుచున్న ఈ వ్యాధ మహాముని సంవాదానికి వద్దాం. 8. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మనో ప్రాణ రథసారథ్యం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాము. ఇక తర్వాతి అంశం 8. స్వప్నంలో
జలప్రలయం. విపశ్చి. ఓ వశిష్ఠ మహర్షి, ప్రియ సభికులారా, ఆ వ్యాధునితో ఆ మహాముని కొనసాగించిన సంభాషణ వినెదరుగాక. మహాముని: ఓ వ్యాధుడా, ఆ ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించాను కదా. ఆ రోజు రాత్రి సుష్టుగా భోజనం చేసిన వాడనే అతడు గాఢ సుషుప్తి రూపమగు నిద్రకు ఉపక్రమించాడు. అతని చిత్తంతో ఏకత్వం పొందిన నేను అప్పుడు నిజ స్వాతంత్రమును త్యజించి అతనితో కూడా గాఢ నిద్రను అనుభవించాను. కొంతసేపు అట్లా జరిగిపోయింది. అట్లా కొంతసేపు అయిన తర్వాత అతని ఉదరంలో గల అన్నం జీర్ణమయ్యింది. అప్పుడు ప్రాణం అటు ఇటు కొంచెం వేగంగా చలించడానికి అవకాశం లభించింది. స్వాభావికంగానే అతని ప్రాణము నాడీ మార్గంలో ప్రయాణించడానికి చోటు లభిస్తూ ఉండగా అతని సుషుప్తి మందగించసాగింది. ఆ విధంగా సుషుప్తి సూక్ష్మత్వం పొందుతూ ఉండగా అతని హృదయంలో సూర్యోదయంలాగా స్వప్నమయ ప్రపంచం ఉదయించడం గమనించాను. ఆ స్వప్న ప్రపంచం సముద్ర, పర్వత, నది, భూప్రదేశాలలో త్రిలోక వ్యవహారములతో నిండి ఉన్నది. అట్టి స్వప్న మహాప్రపంచంలో గల ఒకనొక స్వప్న భూభాగంలో గల ఒక నగరంలోని ఒక గృహంలో గల ఒక ఇల్లాలు నా ఎదురుగా కనిపించింది. నేను ఆ ఇంటికి యజమానినై ఆ గృహిణికి భర్తనై ఉండటం నాకు అనుభూతం కాసాగింది. ఇక నేను ఆ భార్య, పుత్ర, బంధు, సేవకులతో ఏదేదో సంభాషిస్తూ కాలం గడపసాగాను. ఇట్లా కాలం గడుపుతూ ఉండగా ఒకానొక రోజు ఏదో ప్రళయకాల జలప్రవాహంలాగా వచ్చి మా గృహం మొదలైనవన్నీ నేను చూస్తూ ఉండగానే నా ఎదుటి నుండి కొట్టుకుపోయేటట్లు చేసివేయసాగింది. ఆ నగరంతో సహా నేను కూడా ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోసాగాను. నాలాగానే అనేక మంది నగరవాసులు ప్రవాహ వేగానికి దొర్లించబడిపోతూ ఆహాకారాలు చేస్తున్నారు. స్త్రీలు తమ భర్తల, పిల్లల గతి చూస్తూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. ఎన్నో ఇల్లు నేలమట్టమవుతూ ఉంటే కొందరు స్త్రీలు మేడపై నుండి కిటికీలోంచి చూస్తూ భయంగా కేకలు వేస్తున్నారు. ఆ ఉపద్రవాన్ని చూచి నేను దీనచిత్తంతో పెద్దగా ఏడవసాగాను. నా కళ్ళ ముందు అనేక గృహాలు నేలమట్టమైనాయి. నా భార్య, పిల్లలతో సహా కట్టుబట్టలతో అనేక మైళ్ళు జలప్రవాహానికి కొట్టుకుపోయాం. ఒక పర్వత సానువు చేరాం. అక్కడ రాతి బండ చప్టపై కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో మరల జలతరంగాలు మమ్మలను ఆవరించాయి. అట్లా నేను నా భార్య, పుత్ర, బంధువులతో అనేక సంకటములు పడుతూ తీవ్ర వేదన అనుభవిస్తూ ఉండగా అప్పుడు ఒక్క క్షణంలో ఒకానొక జ్ఞానకిరణం నా హృదయంలో తలుక్కుమన్నది. ఓహో, నేను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఆ జీవుని హృదయంలో ప్రవేశించి ఈ అన్యలోకం ప్రవేశించాను. ఆ ఒకానొక ప్రాణి యొక్క హృదయంలోంచి అతని స్వప్న విభాగంలో ఈ అనుభవం దర్శిస్తున్నాను కదా అని గుర్తుకు వచ్చింది. అందుచేత వర్తమాన స్వప్న ప్రపంచం యొక్క దృఢాభ్యాసంచే జనించిన మిథ్యాజ్ఞానంతో అప్పటి నా దేహం పరిపూర్ణమై ఉన్నదని గుర్తు చేసుకున్నాను. కాబట్టి నా ఆ స్వప్నాంతర్గత భౌతిక దేహం జల ప్రవాహానికి కొట్టుకుపోతున్నప్పటికీ నా యొక్క సమాధిమయ స్వరూపమును స్మరించుకుంటూ ఉండటం చేత సుఖంగానే ఉండగలిగాను. ఇక అప్పటి నుండి జలంలో కొట్టుకుపోతున్న పురములను, తదితర వస్తుజాలములను, జనధనాదులను చూచి మృగతృష్ణ జలంలాగా మిథ్యగా గాంచసాగాను. నలువైపుల జగత్ పదార్థంలో అనేక ఖండఖండములై శిథిలం అవటం చూస్తూ ఇట్లా అనుకున్నాను. ఆహా, ఏం ఆశ్చర్యం! జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనబడే త్రినేత్రములు కలిగిన ఈశ్వరుడు జీవరూపుడై ఈ మాయా మహాసముద్రంలో తున్నముల వలె కొట్టుకొని పోవుచున్నాడా? హతవిధి! యుద్ధానికి నేను చేయగలిగేదేమున్నది? ఏమీ లేదు. ఆ ప్రవాహంలో అనేక ఆభరణాలు ధరించిన గంధర్వ, కిన్నెర, మనుష్య, దేవ, నాగ, జీవులు మొదలైన కొందరు ఆ ప్రళయ సముద్ర తరంగములలో తేలియాడుచూ ఉంటే అదంతా ఏదో క్రీడవలే ఉన్నది. ఆకాశమున విహరించే దేవతా విమానాలు ఆ జలంలో కూలిపోతూ కనిపించాయి. ఆ జలాలు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ధ్యాననిష్ఠుడై ఆసీనుడై ఉన్న కమలముల పత్రములను స్పృశించి మరల వెనుకకు మరలుచున్నాయి. యముడంతటి వాడు మరొక యమునిచే కొనిపోబడుచున్నట్లు కనిపించాడు. సూర్యగోళం ఆ ప్రళయ జల ప్రవాహంలో మునిగిపోతూ కనిపించింది. తత్వజ్ఞులకు మహనీయులు మాత్రం తమ శరీరములు జల తరంగములచే ఖండన మర్దనములు పొందుతూ ఉంటే అదంతా కూడా ఖేదరహితంగా ఏవో ఎండు కట్టెలు నీటిలో దొర్లుచున్నట్లుగా తమ దేహములను తాము గాంచగలుగుచున్నారు. స్త్రీ సమూహం తరంగములచే దొర్లించుకుపోతూ ఉంటే శృంగార రసస్వాదన గురించి చర్చించే పురుషులు చేసేదేమీ లేక నిస్సహాయులై అక్కడక్కడ చూస్తూ ఊరికే ఉండిపోసాగారు. ఆహా,
లోకాలన్నీ ఆక్రమించి పరిపాలించే ఇంద్రాది దేవతల వంటి వారు చిరునామా దొరకకుండా ఆ జలంలో అంతర్గతులై అదృశ్యులవుచున్నారే. అదంతా చూస్తూ ఉంటే పరమవేదన భరితంగా ఉన్నది. ఆహా, ఈ త్రైలోక్యము, త్రిలోకాధిపతులు, స్వర్గలోక సుందరవనములు, మర్త్యలోక సంబంధ అనుబంధ బాంధవ్యములు చివరకు అన్నీ నశించటానికే జనిస్తున్నాయా అని నేను ఎంతో పరితాపం పొందసాగాను. జై శ్రీరామ్. ఈ విధంగా స్వప్నంలో జలప్రలయం అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశము 9. దృశ్యం కల్పితం దృక్ సత్యం. వ్యాధుడు. మహాత్మా మహాముని తమ వంటి జ్ఞానయోగ సిద్ధులు కూడా ఆ మహాకష్టప్రదమగు ప్రళయం గురించి అనేక భ్రాంతులకు లోనయ్యారా? అదంతా భ్రాంతియేనని, స్వప్న సదృశ్యమేనని మీరు ఎరిగే ఉన్నారు కదా. మరి అంతటి వేదనను, దురావస్థలను అనుభవించే బదులుగా మీరు ధ్యానయోగం ద్వారా సర్వభ్రాంతుల నుండి ఉపశమనం పొంది ఉండవచ్చు కదా. అసలు ఆ జలప్రలయం ఎక్కడి నుండి వచ్చింది? మహాముని. ఓ వ్యాధుడా, ఆకాశంలో అభాస రూపంలో అయినట్టి జగత్తులు అసంఖ్యాకంగా కల్పనచే జనిస్తున్నాయి. కల్పనారూపంగా ప్రళయాలు కూడా సంభవిస్తున్నాయి. కల్పనారూపంగానే ఆ జగత్తులు నశిస్తున్నాయి కూడా. కల్పాంతంలో జగన్నాశనం సంభవిస్తుంది. ఆ జగన్నాశనం ఒక్కొక్కప్పుడు ఒకానొక క్రమంగా సంభవిస్తుంది. మరొకప్పుడు ఒక్కసారిగా సప్త సముద్రంలో ఏకకాలంలో ఏకమై నాశనం సంభవిస్తుంది. అప్పుడిక భూత భవిష్యత్ వర్తమానాల గురించి విచారించడానికి సమయమే ఉండదు. అందుచేత నేను ఏ విచారం లేకుండానే అక్కడి కల్పాంత జల ప్రళయం దర్శించాను. జగత్తు కల్పనే, కల్పాంతం కల్పనే, ఉభయములు ఊహలో కనిపించే ఉత్పత్తి వినాశనముల వంటివి కదా. ఇక విచారించడం దేనికి? ఇది నేను ఆ సమయంలో జ్ఞాపకం పెట్టుకునే ఉన్నాను. అప్పుడు జలప్రలయం ఎంత అకస్మాత్తుగా సంభవించిందంటే, దేవతలు బ్రహ్మదేవుని సందర్శించడానికి పోతూ ఉంటే ఇంతలో జలప్రలయంలో వాళ్ళంతా కొట్టుకుపోయారు. అనగా దేవతలకి పూర్వాపర విచారణకు కానీ ధ్యానములకు కానీ అవకాశం లేదంటే ఇక మా వంటి వారి విషయం వేరే చెప్పాలా? పైగా ఈ కాలము సర్వమును నశింపజేయునదై ఉన్నది. ఏ కాలమున ఏ విషయం ఏ ప్రకారంగా అవశ్యం జరగనున్నదో ఆ కాలమున ఆ ప్రకారంగానే తప్పక జరిగే తీరుతుంది. వినాశకాలం సంభవిస్తున్నప్పుడు మహాత్ములకు వారి బల బుద్ధి తేజములు కూడా సర్వత్రా సర్వదా విపరీత భావములు పొందుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నీకిప్పుడు నేను వర్ణించి చెప్పుచున్నదంతా ఆ మరొక ప్రాణి చిత్తమును అనుసరించి జరుగుచున్నది కదా. అతని స్వప్నం నాచే గాంచబడి వృత్తాంతంగా అవుచున్నది. స్వప్నంలో సంభవించినదేముంటుంది? కాబట్టి జల మహాప్రలయం స్వప్న సదృశ్యమేనని గ్రహించు. వ్యాధుడు. ప్రభు, మీరు వర్ణించి చెప్పుచున్నదంతా స్వప్న భ్రమ వంటిదని, అసత్తు అయి ఉన్నదని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అట్టి అసదృశమైన స్వప్న సదృశ కథనం నాకు ఇప్పుడు చెబితే ఏం ప్రయోజనమే ఉన్నది? మహాముని. ఓ బుద్ధిశాలి వ్యాధుడా, నాకు ఆ ప్రాణి స్వప్నలోకంలో కనిపించిన జల ప్రళయం అసత్యే, అందులో అనుమానం లేదు. అయితే అందులో నీ స్వరూపంను నీకు విశదీపరిచే ఒకనొక తత్వబోధాత్మకమైన పాఠ్యాంశం ఉన్నది, మోక్షప్రదమైన సారాంశం ఉన్నది. అందుకే నాచే దర్శించబడిన ఆ స్వప్నాంతర్గత మహాప్రళయం గురించి చెప్పుచున్నాను. ఈ దృష్టాంతంచే నీవు దృశ్యమాత్రమగు ఈ ప్రపంచమును స్వప్నం వలె భ్రమాత్మకమని గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే కనబడే దృశ్యం భ్రమ మాత్రమని, స్వప్న సదృశ్యమని గమనిస్తావో అప్పుడు సత్యమైన దృక్రూపుడవగు నీవే శేషిస్తావు. ఈ దృశ్యం నుండి నీ యొక్క దృక్రూపమును వేరు చేసి గమనిస్తావు. ఇప్పుడు చెప్పుచున్న స్వానుభూతపూర్వక దృష్టాంతాలన్నీ: 1. నీవు స్వరూపుడవు, దృశ్యంలోని విభాగము కాదు. 2. అట్టి నిదృక్ స్వరూపమే ఆత్మ. 3. కేవల దృక్ స్వరూపుడవగు నీవు చూచే దృశ్యమునకు సర్వద్రష్టలయందు సర్వదా సాక్షివై చెన్నందుచున్నావు. 4. అట్టి కేవల సాక్షిత్వమును ఆస్వాదిస్తూ ఈ దృశ్యమును స్వప్న సదృశంగా దర్శించు అని బోధించటానికే సుమ. అందుచేత నేనిప్పుడు చెప్పే కథా విశేషం శ్రద్ధగా విను. జై శ్రీరామ్. ఈ విధంగా దృశ్యం కల్పితం దృక్ సత్యం అనే విశేషాన్ని వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశము 10. స్వప్నంలో జనజీవన స్రవంతి. మహాముని. ఓ వ్యాధుడా, ఆ విధంగా ఆ ప్రాణి యొక్క హృదయ తేజంలో ప్రవేశించిన నేను ఆ స్వప్నమందలి జల మహాప్రలయ సంఘటనలో తిరుగాడుచున్నాను కదా. ఇంతలో ఆవర్తములతో కూడిన అక్కడి జలమంతా ఎటో పోవటం ప్రారంభించింది. ఆ జలంతో కొట్టుకుపోవచ్చున్న నేను శిఖరం వంటి ఒకనొక తీర ప్రదేశానికి దైవవశంగా చేరాను. ఆ తీరాన్ని ఆశ్రయించి ఉన్నాను. జలమంతా కూడా కొన్ని క్షణాల కాలంలో అదృశ్యమైనది. అక్కడి నుండి చూస్తే ఒకచోట బురద, మరొక చోట కంకాల అవశేషాలు, ఇంకొక చోట చిన్ని నీటి గుంటలు మొదలైనవి భూమిపై అగుపించాయి. ఆ విధంగా పర్వత శిఖరం చేరిన నేను
ఒకానొక ముని ఆశ్రమంలో ప్రవేశించాను. ఎంతో అలసిపోయి ఉన్న నేను ఆశ్రమంలో క్షణంలో నిద్రకు ఉపక్రమించాను. నా సుషుప్తి యొక్క అంతమున పూర్వవాసన ప్రభావం చేత ఆ ప్రాణి తేజంలో చూచిన జలప్రలయంనే నా స్వహృదయ తేజస్సులో చూచాను. అదంతా నాకు రెండింతల దుఃఖం కలిగించింది. ఆ తర్వాత మెలకువ వచ్చింది. అప్పుడు మరలా ఆ ప్రాణి యొక్క హృదయంలో అంతకు ముందు కనిపించిన పర్వతమే మరలా నాకు కనిపించింది. మర్నాడు సూర్యోదయం అయ్యింది. సూర్యోదయం కాగానే సుందరమైన ఆకాశం, భూమి, సూర్యకాంతి కనిపించాయి. ఆ ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చాను. అక్కడి అందమైన పూతోటను చూస్తూ, పుష్పముల సువాసనను ఆహ్లాదంగా అనుభవిస్తూ, రాత్రి చూసిన జలప్రలయం సంగతి కొంచెం ఏమర్చాను. అక్కడి ఫలపుష్పవనాన్ని ఆస్వాదిస్తూ సంచరించసాగాను. అక్కడకు సమీపంగా గల ఒక గ్రామంలో ప్రవేశించాను. అక్కడ నాకొక ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లో ప్రవేశించాను. అప్పుడు నాకు ఈ ఇంట్లోనే కదా నేను పుట్టాను. ఈ ఇంట్లోనే నేను పుట్టి అనేక సంవత్సరాలైనది. ఈయనే నా తండ్రి, ఈమెమో నా తల్లి. ఆ ప్రక్కింటి వారు మాకు బంధువులు. ఈ బ్రాహ్మణ కులమే నాది అని ఈ ప్రకారంగా అనుభూతితో కూడిన బుద్ధి కలిగింది. ఇక అక్కడి బంధువులతో నివసించసాగాను. అక్కడే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనుభవించసాగాను. క్రమంగా రోజులు గడిచిపోసాగాయి. ఆ గ్రామం, మా ఇల్లు, అక్కడి బంధువులు మొదలైనవన్నీ నాకు మనిద్దరి ఈ సంవాదం లాగానే అప్పటికి పరమసత్యంగా తోచాయి. కాలక్రమంగా అవిద్యాజన్యములకు అనేక సాంఘిక, లౌకిక వ్యవహారంలో అనేక రోజులు అభ్యసిస్తూ ఉండటం చేత నా ఇక్కడి ముని ఆశ్రమానికి సంబంధించిన అంతకు ముందటి వివేక బుద్ధి మరుగున పడిపోయింది. క్రమక్రమంగా అప్పటి దేహం నందు ఆసక్తి కలవాడనే ఉండనారంభించాను. ఈ దేహంతోనే నా ఉనికి అనే దేహాత్మ బుద్ధికి లోబడిపోయాను. ధనం సంపాదించి నా భవిష్యత్ జీవితాన్ని పదిలం చేసుకుంటాను అనే ధ్యాస పెంపొందింది. ఒక ఇల్లు కట్టడం, దానిని అనేక అలంకరణలతో తీర్చిదిద్దడం, అందుకు కావలసిన ధనాదుల సముపార్జన, ఆ ఇంటి నుండి వచ్చే ఆదాయాన్ని సరిచూసుకోవటం, ఈ విషయాలలో నిమగ్నమైపోయాను. భూమిని, పశు సంపదను, ధనమును కూడబెట్టడం, అల్పకాలం జీవించే రంగురంగుల ఆకులు కలిగి ఉండే మొక్కల పట్ల ఆసక్తి కలిగి ఉండటం, తోటలను కౌలుకిచ్చి కౌలు వసూలు చేయటం మొదలైన పనులన్నీ నాకు బృహత్తర కార్యక్రమములైనాయి. తీర్థయాత్రలు, కష్టమును తొలగటానికి పూజలు, ఇటువంటి వ్యవహారాలన్నీ నిర్వర్తించేవాడిని. ఇది చేయాలి, అది చేయకూడదు, ఇటువంటివన్నీ వారికి వీరికి బోధిస్తూ నేను నిర్వర్తిస్తూ రోజులు గడపసాగాను. ఇట్లా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ఊరిలో శ్రోత్రియులైన బ్రాహ్మణ కుటుంబంగా ప్రసిద్ధికెక్కుతూ పేరు ప్రతిష్టలను కాపాడుకుంటూ సమయం గడపసాగాను. ఈలోగా భార్య, కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాలు, స్నేహితులు, ఆస్తులు, వ్యవహారాలు ఇటువంటివన్నీ పెంపొందాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు తపస్వి, ఆత్మజ్ఞుడైన ఒక అతిథి చాలా దూరం నుండి మా ఇంటికి వచ్చారు. ఆయనకు అతిథి మర్యాదలను సమర్పించాను. స్నానం చేసి, సంధ్యావందనం చేసి, భోజనం చేసి ఆ బాటసారి మా ఇంట్లో విశ్రమించాడు. ఆ సాయంకాలం ఆయన మా కుటుంబ సభ్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ఆత్మజ్ఞానం అనే విషయాన్ని ఉపన్యసించాడు. ఆత్మజ్ఞానం ప్రతిపాదించే ఒకానొక కథాక్రమాన్ని వివరిస్తూ, ఓ ప్రియ సహజీవులారా, నాకు ఈరోజు ఆతిథ్యాన్ని ప్రసాదించిన ఈ గృహ సభ్యులారా, ఈ పరమ సత్యాన్ని ప్రకటిస్తున్నాను, వినండి. పరబ్రహ్మ ఒకటే సత్యం. జగత్తు రూపంగా శోభించేది కూడా ఆ పరబ్రహ్మమే. దానికి ఆద్యాంతాలు లేవు. ఈ పరబ్రహ్మమే నీయందు, నాయందు, సర్వజీవులయందును నేను అను శబ్దంచే ప్రదర్శనమవుతున్నది. అట్టి పరబ్రహ్మమే మనందరికీ ఆరాధ్యం. తదితరమంతా కాలగతమైనదే. ఇక ఇక్కడి ఇల్లు, వాకిలు, బంధుత్వాలు మొదలైనవి స్వప్న సదృశం. ఓ దృక్రూప పరబ్రహ్మమూర్తి, మీరు మీ స్వరూపంను మా బుద్ధికి సుస్పష్టపరిచి జన్మ మృత్ భ్రమలో చిక్కుకున్న మమ్మలను సముద్ధరించండి అని స్వస్వరూపాత్మ భగవానుని ఆరాధించడం అలవర్చుకోండి. ఓ కుటుంబ సభ్యులారా, అట్టి పరిపూర్ణ నిరాకార, అవికార, అనంత పరబ్రహ్మను సుస్పష్టపరచుకోవటానికి ఈ జీవితం అనే అవకాశంను సద్వినియోగపరచుకోండి. ఇట్లా సంభాషించి అతడు తన ప్రయాణం కొనసాగిస్తూ మా ఇల్లు విడిచి తన త్రోవన తాను వెళ్ళిపోయాడు. అదంతా శ్రద్ధగా విన్న నేను పూర్వ సంస్కార ప్రభావం చేత దృఢబోధైక రూపత్వం పొందాను. క్రమంగా ధారణా వశం చేత ఆశ్రమవాసినైన నేను ఇతఃపూర్వపు ఒకానొక ప్రాణి యొక్క అంతరంగంలో ప్రవేశించాను కదా, స్వప్నం యొక్క పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను కదా అనే వృత్తాంతమంతా స్మరించాను. ఓహో, ఏ ప్రాణి యొక్క ఉదరంలో నేనున్నానో అతడు సర్వజగములన్నీయగు విరద్రూపుడే అయి ఉంటాడు అనే అనుమానం నాకు వచ్చింది. ఇక ఎట్లాగైనా అతని హృదయం నుండి బయలువెడలాలి, నిజాశ్రమం చేరాలి అని తలచి ఆ ప్రయత్నానికి ఉపక్రమించాను. ఇక ఆ గృహం నుండి బయలువెడలాను. ఆ ప్రాణి యొక్క ఉదరంలో గల పృథ్వీ, నది, సముద్రములతో కూడిన బ్రహ్మాండమంతా తిరుగాడాను. ఆ ప్రాణి యొక్క హృదయంలోంచి బయలువెడలటానికి మార్గం కనుగొనలేకపోయాను. అప్పుడు అక్కడి సర్వ పదార్థాలను త్యజించి
అతని ప్రాణవాయువులలో ప్రవేశించాను. ఆ విరాట్టు యొక్క బాహ్యము ఇతని సృష్టికర్తయగు మరొక విరాట్టు యొక్క అభ్యంతరం కూడా చూచెదనుగాక అని తలచి అతని ప్రాణవాయువుల వెంట పుష్పంలోంచి సుగంధంలాగా బయలువెడలాను. అతని ప్రాణవాయువులను రథంగా చేసుకుని ఎట్లాగైతేనేం అతని శరీరంలోంచి బయటకు వచ్చాను. తిరిగి నిజాశ్రమానికి వచ్చి ఈ దేహమును చూచాను. ఈ దేహం శిష్యులచే కంటికి రెప్పలాగా పరీక్షించబడటం గమనించి దేహంలో చిత్త ప్రాణములతో సహా ప్రవేశించాను. వెంటనే నా దేహం యథాతథంగా ప్రవృత్తమయ్యింది. అప్పటికప్పుడు నాలో ఒక జిజ్ఞాస బయలుదేరింది. ఏ ప్రాణి అంతరంగంలో నేను ప్రవేశించానో అతడిప్పుడు ఎక్కడున్నాడు తెలుసుకోవాలనుకున్నాను. అతనిని ఆరా తీస్తూ ఈ ఆశ్రమం నుండి శిష్యులతో సహా ఎదురుగా గల గ్రామంలో ప్రవేశించాను. ఏ ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించి స్వప్న వృత్తాంతమంతా పరిశోధించాను. ఆ పురుషుడు ఉన్న ఇంటికి వెళ్ళాం. అతడు ఆ సమయంలో ఒకానొక ఉత్సవంలో లభించిన మృష్టాన్నంను భుజించి తృప్తిగా వెల్లకిలా పడుకొని నిద్రపోతున్నాడు. నాకు అతని అంతరంగంలో కనిపించిన అత్యంత ఆశ్చర్యకరమైన వృత్తాంతమంతా మరల గుర్తుకు వచ్చింది. అయినా నా శిష్యులకు ఆ విశేషాలేమీ నేను చెప్పలేదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి స్వప్నంలో జనజీవన స్రవంతి అనే అంశాలను అమునికి కలిగిన అనుభవాలను వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశం 11 అగ్ని ప్రళయం వాయు ప్రళయం. మునీంద్రుడు: ఓ వ్యాధుడ, ఆ ప్రాణి సుష్టుగా ఉత్సవ భోజనం చేసి గాఢంగా నిద్రిస్తున్నాడని తెలుసుకుని శిష్యులతో ఆశ్రమానికి తిరిగి వచ్చాను. పగలంతా నా దేహరక్షణలో కలిగిన శ్రమచే శిష్యులంతా ఆదమర్చి నిద్రించారు. అప్పుడు ఏమైనదో తెలుసా? ఈ సంసారంలో ఏమాత్రం అజాగ్రత్తగా సంచరించినా ఇందలి మాయా వస్తు జాలంలైన మమకార అహంకారాలు మన మనస్సును తాకుతాయి కదా. ఇందుకు దృష్టాంతం విను. ప్రశాంతంగా ఆశ్రమంలో ఈ నేల మంచంపై పరుండిన నాకు ఆ ప్రాణి అంతర్గత లోకంలో గల గ్రామాలలో నివసించినప్పటి భార్య పుత్రులు మనమలు మనమరాలు గుర్తుకు వచ్చారు. నా మన్మడు నన్ను చూడకపోతే బెంగపడతాడేమో, ఎట్లా పోని ఒకసారి వాడిని చూచి బుజ్జగించి లాలించి వద్దాం అని నా మనస్సు ఉవ్విళ్ళూరసాగింది. ఇక నిద్ర పట్టలేదు. మరల దేహం నుండి నా మనోప్రాణములను ఉత్తేజపరిచి బయలువెడల చేశాను. ఆ ప్రాణి యొక్క హృదయంలో ఇతఃపూర్వపు వర్ణించిన విధంగా ప్రవేశించాను. క్రమంగా పర్వత శ్రేణిని సమీపించి ఇతఃపూర్వం నేను సుదీర్ఘకాలం జీవితం గడిపిన గ్రామం సమీపించసాగాను. ఇంతలో నేను ప్రయాణిస్తున్న ఆ మనో అంతర్గతమైన బ్రహ్మాండాంతర్గతంలో భయంకరమైన యుగాంతం ప్రవృత్తమైంది. ఆ ప్రపంచమంతా ధర్మాధర్మ వ్యవస్థతో సహా విపరీత దశను పొందటం ఆరంభించింది. నేను నా బంధువులున్న గ్రామం కోసం వెతుకుతూ ఉంటే ఆ స్థానంలో అన్యంలైన భూమి, పర్వతాలు దిశలు కనిపించాయి. నా పూర్వపు గ్రామం, ఉబ్బుభాగము, బంధువులు అవన్నీ గాలిచే ఎగురగొట్టబడి ఎటో మాయమైపోయినట్లుగా అనిపించింది. అక్కడి ప్రపంచమంతా మరొక రూపంగా ప్రదర్శితమైంది. అదంతా అపూర్వమైన నూతన రచనగా నాకు కనిపించింది. ఇంతలో 10 దిక్కుల నుండి అగ్నిగుండాలు బయలువెడలసాగాయి. అక్కడి సముద్ర భూజలమంతా ఆవిరి కాసాగింది. పర్వతములపై భయంకరమైన అగ్నిజ్వాలలు వెలయసాగాయి. భూమండలమంతా అగ్నిరాశి కాసాగింది. విశ్వమంతా ఒకే జ్వాలచే మండుతూ కనిపించింది. నా చుట్టూ అగ్నిజ్వాలలు ఎగసాయి. ఆ భీకరాగ్ని మధ్యలో నేను చిక్కుకొని ఉన్నప్పటికీ నేను సూక్ష్మమగు మనోప్రాణాయామ దేహిని నన్ను అగ్ని దహించలేదు అను కృతనిశ్చయంతో ఉండి ఉండటం చేత అక్కడి ప్రళయాగ్ని నాకు కొంచెం కూడా బాధను కానీ వేదనను కానీ కలిగించటం లేదు. ప్రాణవాయు ధారణ చేసి ఉన్న నేను నా వాయుమయ దేహంతో ఆ ప్రళయాగ్ని జ్వాలలో అస్పృశ్యుడనే అటు ఇటు సంచరించాను. వ్యాధుడు: పర్వతాలను కూడా కరిగించి వేసే ఆ ప్రళయాగ్ని మిమ్ములను ఎందుకు స్పృశించలేదు? మహాముని: ఒకనికి స్వప్నంలో అగ్ని కనిపించినప్పటికీ ఇది స్వప్నమే అని గ్రహించి ఉంటే ఆ స్వప్నాగ్ని ఆ స్వప్న ద్రష్టను ఏమీ చేయలేదు కదా. అట్లాగే ఆ ప్రళయాగ్ని జ్వాలలు నా మనో ప్రాణమయ దేహాన్ని ఏమాత్రం స్పృశించలేదు. నేను యథాతథంగా చక్రగతిలో ఆ ప్రళయాగ్నిలో షికార్లు చేయసాగాను. వ్యాధుడు: స్వామి, అప్పుడు మీకు మీ భార్య కొడుకులు మునుమలు భస్మమైపోతారేమో ననే దుఃఖం కలుగలేదా? మునీశ్వరుడు: అప్పుడు నేను తత్వవేత్తనై ఉండటం చేత సర్వ దుఃఖముల నుండి కొద్ది క్షణాలలో విముక్తి పొందాను. అయితే ఆ సంచారం వలన కొంచెం శ్రమ పొందిన చిత్తం కలవాడనయ్యున్నాడు. ఆహా, ఏమి ఈ ప్రచండాగ్ని జ్వాలలు! ఈ అగ్నితో ఆకాశం భూమి ఏకమైపోతుంది. ఇక ఈ భూమి కరిగిపోతుందేమో, ఆకాశం విరిగి ఒరిగిపోతుందేమో అని విచారణ చేస్తూ అనుకుంటూ ఉండగా ఎంతో భూతార్క శబ్దంతో ఎక్కడి నుండో తీవ్రమైన వాయువులు వీచసాగాయి. వాయు ప్రళయం. మహా ఝుంఝుమ శబ్దాలతో పర్వతాలను పెకిలించి వేయగల వాయు తరంగాలు 10 దిక్కుల నుండి
ప్రసరించసాగాయి. ఆ వాయు తరంగాల సంఘటనచే అగ్నికణాలు నలువైపులా వెదజల్లబడుచున్నాయి. భూమిపై నుండి అంతకు ముందు ఏర్పడిన భస్మరాశులు గాలికి పైకెగయటం చేత కారు మేఘాలు రూపుదిద్దుకోసాగాయి. అప్పుడు నలువైపులా సంధ్యాకాల మేఘాలు బయలువెడలాయి. దానితో స్వర్గ పాతాల లోకాలు సుదీర్ఘ మేఘపంక్తితో కలిసిపోసాగాయి. ప్రళయ వాయు వీచికలలోంచి ఉద్భవించిన అగ్నికణాలు ఆకాశంలోకి ఎగిసి నేలకు నల్లటి భస్మం రూపంలో వర్షించసాగాయి. అప్పుడు అతి కష్టదాయకమగు ఆ మహాసంభ్రంలో కొట్టుకుపోతున్న నాకు ఎంతో ఖేదం కలిగింది. అబ్బా, ఏమి శ్రమ, వేదన నాకు కలుగుతోంది. ఇదంతా ఇంతగా భరించవలసిన అవసరం నాకేమిటి? ఇదంతా మరొకని హృదయంలోని స్వప్నమే కదా. కాబట్టి ఈ అవస్థ నుండి బయలువెడలి నా యొక్క స్వకీయమైన జాగ్రత్త స్థితిని పొందితే పోతుంది కదా. కనుక జాగ్రత్త దశను పొందటం ద్వారా శాంతిని పొందదను గాక. లేకుంటే వ్యర్థంగా నాకు ఈ దుఃఖమును పొందవలసిన అగత్యం ఏమిటి అని చింతించసాగాను. వ్యాధుడు: ఏ మహాత్మ, స్వప్నం యొక్క వ్యవస్థ ఏమై ఉంటుంది అనే సందేహం యొక్క నివృత్తి కొరకు కదా మీరు ఆ ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించింది. మరిప్పుడేమో ఈ స్వప్న దశ నుండి నేను నివృత్తిని పొంది జాగ్రత్తకు వెళ్ళేదను గాక అని యోచిస్తున్నారు. ఇంతకు స్వప్నం గురించి మీరు తెలుసుకున్నదేమిటి? ఆ ప్రాణి యొక్క హృదయంలో మహాసముద్రాలు, విస్తారలోకాలు, జల ప్రళయం, అగ్నివాయు ప్రళయాలు ఇవన్నీ ఎక్కడి నుండి సుష్టుగా భోంచేసి నిద్రిస్తున్న ఆ ఒకానొక ప్రాణి యొక్క స్వప్నలోకంలోకి వచ్చాయి. అసలు అతని హృదయంలోకి ఇవన్నీ ఎట్లా ప్రవేశించాయి? అవన్నీ నాకు అర్థమవటం లేదు. సవివరంగా విశ్లేషణపూర్వకంగా వివరించండి. మహాముని: ఓ వ్యాధుడా, ఆ ఒకానొక ప్రాణి యొక్క స్వప్న జగత్తు మాట అట్లా ఉంచు. ముందుగా ఈ ఎదురుగా కనబడే జగత్తు ఎక్కడున్నది? మనస్సుకు ఇది అనుభూతం అవుతోంది కనుక ఇది మనస్సును అనుసరించే ఉన్నది. మనస్సు అనేది ఆత్మలో జనించడానికి కారణం ఏమున్నది? ఏమీ లేదు. ఒకవేళ కారణం అంటూ ఉంటే అది ఆత్మకు వేరుగా ఉండాలి. ఆత్మకు వేరైనది ఏదైనా ఎక్కడైనా ఉన్నదా? లేనే లేదు. ఆత్మ అన్యం లేదు. ఆత్మ అనన్యం, అన్యం లేదు అని కదా వేదవచనం. ఆత్మకు వేరుగా మనస్సే లేదు, మనస్సుకు వేరుగా జగత్తు లేదు. కనుక ఇదంతా మొదలే అకారణం. కాబట్టి మొదలే లేదు అని చెప్పబడుతోంది. అందుకే సృష్టి యొక్క శబ్దార్థములు రెండు కొంచెం కూడా లేవు అనే మేము సుస్పష్టంగా నిర్ణయించుకున్నాం. ఉదాహరణకు, నా కుమారుడు నా మాట వినలేదు, అయితే అందుకే ఈ దుఃఖం అని ఏ తండ్రి అయినా వాపోతుంటే ఇది నాది అనే మనోకల్పనే అందుకు కారణం అని మేము జనులకు గుర్తు చేస్తున్నాం. నాది అనేది భ్రమ. ఆ ముఖ్య భ్రమ నుండి నా కుమారుడు అనేది ఉపశాఖ భ్రమ. ఆ తదుపరి అతడు ఇట్లా ఉండాలి కానీ అట్లా ఉంటున్నాడు అనేది తదుపరి ఉపోపశాఖ రూప భ్రమగా చెన్నొందుచున్నాయి. ఒకవేళ సృష్టి అనేది కనబడుచున్నది కదా అని అంటే సృష్టి యొక్క శబ్దము, అర్థము కూడా అజ్ఞాత సందర్శకునికి కనిపించే పరమాత్మ రూపంలో అయి ఉన్నాయి అని స్వానుభవం అంతా రంగరించి నీకు గుర్తు చేస్తున్నాను. ఈ జగత్తు జ్ఞాన అజ్ఞాన రూపమై వాస్తవానికి నిర్వికారమై కల్పనను అనుసరించి అనుభూతమవుతోంది. ఓ మిత్రమా, ఎప్పుడైతే జ్ఞానబలం చేత అజ్ఞానం శమిస్తుందో అప్పుడు ఈ సృష్టి అనేది లేదు అనే మహావాక్యార్థం సుస్పష్టమవుతుంది. ఇక మూఢులకు ఏది జగత్తుగా కనిపిస్తుందో దానికి ఒక స్థిరమైన అభిప్రాయం కానీ అనుభూతి కానీ లేదు. అందుచేత వారికి ఇదంతా పరిపరి విధాలుగా అనిపిస్తోంది. ఒక వస్తువు నుండి జనించి ఉండవచ్చు, లేక అవస్తువు నుండి జనించవచ్చు. దాని నుండి ఏది జనించినట్లుగా భాషిస్తున్నప్పటికీ అదంతా కూడా వ్యాపకమైన చిన్మాత్ర బ్రహ్మమే అయి ఉన్నది. అంతా బ్రహ్మమే. సర్వం కల్విధం బ్రహ్మ. బ్రహ్మమే జీవుడుగా కనిపిస్తోంది. జీవో బ్రహ్మేతి నాపరహ. అంతా బ్రహ్మమే అయి ఉండగా ఇక ఈ శరీరం ఎచ్చట, హృదయం ఎక్కడ, స్వప్నం ఎక్కడ, జలాది పంచభూతములు ఎక్కడ, జగత్తు ఎచ్చట, జాగ్రత్తకు అన్యమైనది ఎచ్చట, జననం ఎచ్చట, మరణం ఎచ్చట. ఈ విధంగా చిన్మాత్రం ఒక్కటే ఉన్నది. ఒక పరమాణువు కంటే పరమతం ఎంతగా స్థూలమయ్యున్నదో అట్లా పంచభూతాలలో సూక్ష్మమైన దానిన ఆకాశం కంటే చిన్మాత్రం అంతగా సూక్ష్మమైనది. అతి సూక్ష్మ చిదాకాశం స్వభావ సిద్ధంగానే కొంచెం జగత్తు రూపంగా స్ఫురిస్తోంది. అప్పుడు చిదాకాశము తన రూపంని జగత్తుగా ఎరుగుచున్నది. స్వప్నంలో చిదాకాశమే నగరము, నది, జనులు మొదలైన రూపాలుగా స్ఫురిస్తోంది కదా. ఆ స్వప్న నగరాదులు ఆయా నిజ రూపంగా నగరాలుగా ఉన్నాయా? కాదు కదా. వాటి రూపం స్వప్న ద్రష్ట యొక్క చిద్రూపమే కదా. అట్లాగే జాగ్రత్త నందు కనిపించే నగర, నది, జనాదులు కూడా జాగ్రత్త ద్రష్ట చిద్రూపమే వాస్తవమైన నిజరూపంగా కలిగి ఉన్నాయి. చిదాకాశమే చిదాకాశంను ఇట్లు జగద్రూపంగా భాషిస్తోంది. నీవు చిత్రూపుడవు. ఈ కళ్ళు, కాళ్ళు మొదలైనవి నీ మాయా రూపమే కానీ వాస్తవ రూపం కాదు. ఇక నీ చిద్రూపమే నీచ జగత్తుగా ఎరుగబడుచున్నది. జ్ఞాని యొక్క దృష్టిలో ఈ సమస్త జగత్తు కూడా శాంతము, అభాసరహితము, చిన్మాత్రమునకు అభిన్నము అయి ఉన్నది.
తిమిర రోగం కలవానికి ఆకాశంలో చక్రాకారాలు కనిపిస్తున్నట్లు నీ యొక్క అజ్ఞాన దృష్టికి జగత్తు శాంతము సౌమ్యమగు చిత్మాత్రముగా కాకుండా అనేక వ్యవహార పరంపరలతో కూడిన జగత్తుగా అగుపించడం జరుగుతుంది. మా యొక్క దృష్టి యందు ఈ జగత్తు వ్యావహారికం కాదు, ప్రతిభాసికము కాదు, శూన్యమాత్రము కాదు. ఇదంతా కూడా కేవలం నిరాకారం ఆద్యంతరహితం ఏకమగు చిదాకాశమే అయి ఉన్నది. వ్యాతుడు: స్వామి, ఏ కారణం చేత నిరాకారము ఆద్యంతరహితము ఏకమగు చిన్మాత్రము ఈ విధంగా సాకార వ్యవహారిక ఆద్యంతరహిత అనేక రూప జగత్తులుగా అగుపిస్తోంది? మునీశ్వరుడు: ఏ కారణం చేతైతే కారణరహితుడు త్రిపుటి శూన్యుడు శుద్ధుడు అయిన ద్రష్ట స్వప్నంలో ఆయా గృహాదులుగా వ్యక్తులుగా ఆకాశాదులుగా భాసిస్తున్నాడు, అదే కారణం చేత జగత్తునందు ఆయా కారణరహిత త్రిపుటి శూన్య నిత్య పరిశుద్ధ స్వరూపుడగు ద్రష్ట తన యొక్క స్వస్వరూపమే జాగ్రత్త జగత్తుగా అందరి వివిధ విశేషాలుగా గాంచుచున్నాడు. ద్రష్ట యొక్క స్వయం కల్పిత ఊహా చమత్కారంలోంచే జాగ్రత్త స్వప్నాలు ఆయా జాగ్రత్త స్వప్న చిద్రూపంగా ప్రాప్తిస్తున్నాయి. అనగా జాగ్రత్త జగద్రూపంగా ఉన్నది ఆ జాగ్రత్త జగద్ద్రష్ట యొక్క చిన్మయ రూపమేనని గ్రహించటమే ఆత్మజ్ఞానం. ఆత్మస్వరూపమునకు వేరైనదేది ఎప్పుడూ లేనే లేదని వేదవాక్యం. ఆత్మౌపమ్యేవ సర్వత్రా, నాచ గాంచబడిది నా యొక్క చిద్రూపమే అని ఎరిగి ఉండటమే ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం ఆత్మదృష్టి, పరదృష్టి, బ్రహ్మి దృష్టి, ఆత్మానుభూతి. వేదాంత జ్ఞానం స్వస్వరూపానుభూతి. ఇటువంటి ఆయా శబ్దములచే వేదాంత శాస్త్రం ఉద్దేశిస్తోంది. శుద్ధమైనట్టి ఆ చిన్మాత్రము స్వానుభూత రూపంచే సుస్పష్టంగా భాసిస్తూనే ఉన్నది. అయినప్పటికీ అనిర్వాచ్యమై ఆద్యాంతరహితమై ఏకమై ద్వితీయైక్య వర్జితమై ఉన్నది. కాలం ఒక్కటే అయినప్పటికీ సృష్టి ప్రళయాలు అద్దాని రూపములుగా ఏర్పడి ఉంటున్నాయి కదా. బీజం ఒక్కటే అయినప్పటికీ అద్దాని నుండి అంకుర, శాఖ, పుష్ప, ఫల, ఆకులు వెలువడుచున్నాయి కదా. అట్లాగే బ్రహ్మము సర్వస్వస్వరూపమై ఉంటుంది. ఒకనికి స్వప్నంలో గోడ, వీధి, బంధువులు, నగరాలు నిజమని అనిపిస్తాయి. అతని ప్రక్కనే కూర్చొని ఉన్న వానికి అదంతా శూన్యంగా అనిపిస్తోంది. అట్లాగే ఈ జగత్తులోని ఒక విషయం ఒక్కొక్క ద్రష్టకు ఒక్కొక్క తీరుగా కనిపిస్తోంది. అనగా జగత్తులోని ఏ విషయం కూడా ఇది ఇట్టిది అనటానికి ఎక్కడ వీలున్నది? నిర్మలము ఏకము చిన్మాత్ర ఆకాశ రూపము అయినట్టి ఆత్మ స్వప్నంలో జాగ్రత్తతో సమానంగా భాసిస్తోంది. జాగ్రత్తలో జాగ్రత్త స్వప్న రూపంగా భాసిస్తోంది. ఈ విధంగా ఆత్మ యొక్క అద్వైతత్వము సిద్ధిస్తోంది. ఆత్మ యొక్క అద్వైత సిద్ధికి ఏకైక మార్గం ఇది. అనగా కనబడేదంతా నీ యొక్క ఆత్మరూపమేనని దర్శించడమే అద్వైత సిద్ధి, అమరత్వ సిద్ధి. అదృశ్యమగు వాయువులో గల అదృశ్యమగు సుగంధం ఈ కళ్ళకు కనిపించదు, కానీ ముక్కుకు అనుభూతమవుతుంది. అట్లాగే నాశరహితమగు చిన్మాత్రమునందు కానీ చిన్మాత్రం యొక్క సమక్షమునందు కానీ సృష్టి ప్రళయాలు లేకపోయినప్పటికీ ఒకానొక వస్తు దృష్టికి అవి సర్వదా ఉండియే తీరుతున్నాయి. దృష్టిచే సృష్టి ప్రళయాలు ఉండి ఉన్నప్పటికీ ఆత్మ సర్వదా అన్ని వేళలా ఏకమే అయి ఉన్నది. ఓ వ్యాతుడ, నీ మనస్సు యొక్క జగత్ మనన రూప వ్యాపారమును క్రమంగా త్యజిస్తూ రమ్ము. జగత్తుగా కనిపించేది ప్రియ పరమాత్మ రూపమే అనే భావనను క్రమక్రమంగా పెంపొందించుకో. అది జగత్ మనన రూప త్యాగమని మహనీయుల బోధ. అట్టి సర్వము పరమాత్మే, అసత్ పరమాత్మ విన్యాసమే అను భావన పటిమచే నిరాకారము బాహ్యభ్యంతరములందు అనంతము నిరంతరము సుస్థిరము ఆద్యము అయినట్టి ఆత్మరూపమున నీవు సుస్థిరుడవు అవుతావు. ఈ జీవుడు తన జగద్రూపమున కావల ఉన్న చిత్రూపమును గమనించి దర్శించి సుస్పష్టంగా అనుభూతపరచుకోవటమే జగత్యాగం. ఆత్మ సర్వదా ఉండియే ఉన్నది. ఈ జీవుడు ఆత్మరూపుడి. నేను ఆత్మని, నేనే సర్వము, నేనే చిన్మయ రూపుడినే గాని మృన్మయ రూపుడను కాదు. కనుక ఈ తెలియబడే జగత్తంతా నా దేహం. ఇకప్పుడు ఈ రక్త మాంస నిర్మిత భౌతికం నాకు పరిమితాలు ఎట్లా అవుతాయి అని గ్రహించి ఉన్నవారికి ఈ జగత్తు విషయమై ఉన్నప్పటికీ నిర్విషయంగా అనుభూతం అవుతున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అగ్ని ప్రళయం, వాయు ప్రళయం అనే దానిలో వివిధ అంశాలను వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.